హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూసేద్దాం. అండ్ కరెక్ట్ కొలతలతోని చెప్తున్నా నేనైతే. అండ్ 250 గ్రామ్స్ పండు మిరపకాయలు ఉంటే 100 గ్రామ్స్ చింతపండు చూసుకోవాలి. ఇవి రెండు మనకి కరెక్ట్ ఉన్నాయంటే ఇంకా పచ్చడి అయితే పాడవదనమాట. సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలో అసలు ఇంకా వాటర్ అనేది యూజ్ చేయదనమాట. మనం ఫస్ట్ తొడుమలు తీయక ముందుకే మిరపకాయలని మంచిగా కడుక్కోవాలి. తూడ్చుకుంటూ తొడుమలు తీసి మంచి ఒక ప్లేట్లో ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక మిక్సీ గిన్నెలోకి ఫస్ట్ మిరప పండ్లని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలని కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కరెక్ట్ ఉండాలన్నమాట, ఎందుకంటే మిరపకాయలు ఎక్కువ ఘాటు ఉంటుంది కదా. ఆ తర్వాత చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండులో కొంచెం తోలులా ఉంటది కదా, అవి కూడా కొంచెం ఏరేసుకోవాలి. చింతపండు తొందరగా మెత్తగా అవ్వదనమాట. చింతపండు వేసి రుబ్బిన తర్వాత కాసేపు వదిలేయండి, మళ్ళీ రుబ్బండి, అప్పుడు మెత్తగా అవుతుంది. ఆ తర్వాత జీలకర్ర, మెంతుల పొడి, ఒక స్పూను పసుపు వేసుకొని మళ్ళీ రుబ్బేయండి. అంతే, ఇంకా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత పచ్చడిని పోపు పెట్టేసుకుందాం. పచ్చడి ఎక్కువ ఉందనుకో మనకు కావాల్సినప్పుడు పోపు పెట్టుకొని తినేయచ్చు. ఇలా తక్కువ ఉందనుకో ఒకేసారి పోపు పెట్టేసుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదనమాట. మనం ఈ పచ్చడి కోసం అయితే 4 పావుల ఆయిల్ యూజ్ చేస్తున్నా, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు ఇవి మంచి ఎర్రగా వేగిన తర్వాత ఒక 10 దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని పండు మిరపకాయ పచ్చడి వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇంకా సంవత్సరం పాటు పాడవదని చెప్పిన కదా, మనం మిరపకాయలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి తీసుకోవాలి. మరీ మిరపకాయలు మెత్తగా ఉండకూడదు, ఒత్తి చూస్తే కొంచెం ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇంకా ఈ పచ్చడితోని ఆమ్లెట్ అయినా అప్పడాలైనా వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా జ్వరం వచ్చినప్పుడు నోరు చేదు ఉంటుంది కదా, పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారం నోరుకు మంచిగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.